గురుగారు బైక్ స్కిడ్ అయి పడిపోయినండి. జబ్బని పట్టేసింది. అసలు ఏమైందో అర్థం కావట్లేదు. గూడేనా కిందకి జారిపోయిందంటారా? అసలు చెయ్యి పైకి ఎగనెత్తలేదండి బాబు. సిచ్యువేషన్ లో నా వాతావరణం చూసే కంపల్సరీగా మేజర్ ఏదో జరిగింది. పెద్ద కొట్టేసి పంపిస్తారని అనుకున్నాను. అసలు ఏం జరిగిందంటే గురుగారు మార్నింగ్ ఏ షిప్ లో తెల్లవారుజాము 4 డ్యూటీకి వెళ్తున్నాం. బస్సు చెరువు దగ్గర సడన్ గా 2-3 కుక్కలు ఒకేసారి మొరుగుతాకు వచ్చినాయి. బండి ఆపుదామని సడన్ బ్రేక్ కొట్టాం. వెంటనే బైక్ స్కిడ్ అయి పడిపోయింది. స్పీడ్ లో వెళ్తాం వల్ల దెబ్బలేం తగలేదు. జబ్బు మాత్రం పట్టేసింది. అయితే గురుగారు నేను పడిపోవడానికి కారణం కుక్కలని మీరు అనుకోవచ్చు, కానీ అసలు కారణం వేరేది ఉంది. అదేంటన్నది చివరిలో చెప్పాను. మీకు కూడా అలా జరుగుండొచ్చు, యూజ్ అవ్వచ్చు కూడా. చివరి వరకు చూడండి వీడియో. పడిపోయిన జబ్బని ఇంటికి వచ్చేసాను మార్నింగ్. గతంలో ఎప్పుడు ఏ పని ఉన్నా నేను గానీ మా అన్నయ్య గానీ నాన్నగారిని ఎక్కడికైనా తీసుకెళ్లేవాళ్ళు. ఇప్పుడు నాన్నగారు నన్ను తీసుకెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. మీరు ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నా, తప్పు మీదే అయినా సరే ఫస్ట్ మిమ్మల్ని ఆదుకునేది మీ కుటుంబ సభ్యులు, అందులోని పట్లర్గా అమ్మా నాన్న. దయచేసి మీ కుటుంబ సభ్యుల్ని, అందులోని పట్లర్గా మీ అమ్మా నాన్న అసలు దూరం చేసుకోవద్దు. నాన్నగారు ఎక్సెల్ బండికి స్ప్రింగ్ యాక్షన్ బాగా ఎక్కువ అనుకుంటే అసలు కుదుపులేని తెలుస్తులేదు. భలే ఉంది. మనం నిడదోల్లో పాటి మీద ఉన్న సౌమ్య సత్యశ్రీ హాస్పిటల్ కి వచ్చాం. ఇక్కడ డాక్టర్ గారు బి సతీష్ గారు ఆర్థోపెడిక్ సర్జన్ బాగా చూస్తారని చెప్పి నాన్నగారు తీసుకొచ్చారు పట్లర్ ఇక్కడికి. ఇప్పుడు అడవడది ఎక్కువ చేస్తాను కానీ ఆరోగ్యం బాగోపోతే మాత్రం చాలా డేలా పడిపోతాను నేను. ఓపీ కోటికి 200 మాత్రమే తీసుకున్నారు. బయట ఏ హాస్పిటల్ చూసినా మినిమం 300 ఉంది. అలా చిన్న డాక్టర్ గారు ఏం కాదైనా ఆర్థోపెడిక్ సర్జన్, బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్ గారు కూడా. డాక్టర్ గారు వెళ్ళిన పడిపోయావు కాబట్టి కంపల్సరీ ఎక్స్రే తీద్దామని అని చెప్పి తీశారు. అంతా బానే ఉందమ్మా, ఏం కంగారు పడక్కలేదు. జబ్బ దగ్గర ఒక మూల మాత్రం చిన్న ఫ్రాక్చర్ లా ఉందంటే ఏం కాదు. కదలకుండా బెల్ట్ లాంటి ఏమైనా ఎత్తరేమో అని అడిగాను. ఏం అవసరం లేదమ్మా, మెడిసిన్స్ సరిపోతాయని చెప్పారు. ఫస్ట్ 5 డేస్ మెడిసిన్ వాడమన్నారు. తర్వాత మళ్ళీ కంపల్సరీ రమ్మన్నారు. 5 రోజులు టాబ్లెట్లు వాడాను కానీ నాకు 20% మాత్రం నొప్పి తగ్గింది. ఇంకా 80% నొప్పి అలాగే ఉంది. నొప్పి తగ్గకపోయేసరికి నాలో మళ్ళీ ఆందోళన మొదలైంది. లోపల ఏం జరిగిందో ఏంటో అర్థం కావట్లేదు. మళ్ళీ ఒకసారి వెళ్ళిపోదామని 5వ రోజు మళ్ళీ వెళ్ళాను. డాక్టర్ గారు మళ్ళీ అదే చెప్పారు, ఏం భయపడకమ్మా, ఎక్స్రే క్లియర్ గా ఉంది. ఈసారి మెడిసిన్ మారుస్తున్నాను, నెమ్మదిగా తగ్గుద్ది, కంగారు ఏం పడద్దని చెప్పి ధైర్యం చెప్పారు. డాక్టర్ గారు మెడిసిన్ మార్చాక నొప్పి తగ్గడం స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ 60-70% పెయిన్ అయితే తగ్గింది. ఇంతకీ గురుగారు నేను పడిపోవడానికి అసలు కారణం ఏంటంటే నా బైక్ వెనకాల బ్రేక్ ఎంత గట్టిగా తొక్కినా పడడం మానేసి చాలా కాలం అయింది. కేవలం ఫ్రంట్ బ్రేక్ ఒక్కటే పనిచేస్తుంది. ఆ రోజు ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా ఫ్రంట్ బ్రేక్ ఒక్కటే పడడం వల్ల ఎదర్ టైర్ స్లిప్ అయ్యి స్కిడ్ అయింది బండి. అదే 2 బ్రేకులు పర్ఫెక్ట్ గా వర్కింగ్ లో ఉండుంటే బండి అలా బ్యాలెన్స్డ్ గా నిలబడి ఉంది ఖచ్చితంగా. అంటే గురుగారు కేవలం నా నిర్లక్ష్యం, నా బద్ధకం వల్ల బ్రేక్ షూస్ మార్చుకోవడం వల్ల పడిపోయినని చెప్పి మొహమాట లేకుండా చెప్పుకోవచ్చు. జబ్బనైపు తగ్గడం వల్ల అర్జెంట్ గా కొవ్వూరు వెళ్ళి బ్రేక్ షూస్ మార్చుకున్నాను. అదే గురుగారు మ్యాటర్. కేవలం మన నిర్లక్ష్యం, మన బద్ధకం వల్ల చాలా నష్టపోతుంటాం మనకు తెలియకుండా. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి. ఎవరికైనా ఉపయోగపడుతుంది మీరు అనుకుంటే ఒక షేర్ చేయండి. ఉంటామండి మరి.